హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మనం రీసెంట్గా మనం అనౌన్స్ చేసిన రామవరపాడు రింగ్ దగ్గర కిలోమీటర్ లోపు మీకు మన రాయల్ ఇన్ఫీనియా గురించి చెప్పాను కదండి. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఉన్నాం యాక్చువల్గా. సో మనం జనరల్గా ఏంటంటే ఇది 3-4 పంచాయతీలను కలుపుతూ వెళ్తూ చాలా హౌసింగ్ డెన్సిటీకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇక మనకు కనిపించేది మొత్తం ఇది మీకు ఆ గోడ ఎదురుగా కనిపించేది ఇన్నోటెల్ హోటల్ అనమాట. ఆ కనిపించేది ఇన్నోటెల్ హోటల్. ఆ తర్వాత ఇన్నోటెల్ హోటల్ నుంచి ఆ ఫ్లైఓవర్ దిగి ఇట్లా వస్తున్నప్పుడు మీకు ఆ రోడ్డుకి అటువైపు ఇటువైపులో అంతా అపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఉంది. అలాగే దాని పక్కన ఎస్ఎల్వి హోమ్స్ ఉంది. తర్వాత మళ్ళీ దీనికి కొంచెం పక్కన చూస్తే మళ్ళీ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. సో అప్పుడు మీకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇటు చూస్తే ఇవి కూడా కంప్లీట్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. సో మీకు ఏ రకంగా చూసుకున్నా యాక్చువల్గా ఇప్పుడు మీకు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు నిదానంగా అప్డేట్ చేసుకుంటూ వస్తాను. అయితే ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా మీకు ఈ హైవే నుంచి జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో 600 మీటర్స్ డిస్టెన్స్లో ఇది మొత్తం 80 ఫీట్ రోడ్డు అప్రోచ్ అంతా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో మీకు ఎటు చూసుకున్నా ఇది రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు ఈ 4 పంచాయతీల యొక్క సర్వే నెంబర్ల ద్వారా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్ అవుతుంది ఇది. సో అందుకని ఇనిషియల్ స్టేజ్లో 120 ఎకరాలు మాత్రమే ల్యాండ్ చేయబడుతుంది. లేటర్ ఆన్ ఫేజ్ వైజ్గా మొత్తం ఇదే టోటల్ డెవలప్మెంట్స్ చేసుకుంటూ అలా మొత్తం 300 పైకి ఎకరాల పైన అంటే 320-340 ఎకరాలు అయ్యే అంత అవకాశం ఉన్న ఏరియా ఉంది ఇక్కడ అంతా. చుట్టూ గ్రీనరీ మధ్యలో పైగా అపార్ట్మెంట్స్, హైవే కనెక్టివిటీ, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, బస్ స్టాండు, కాలేజెస్, సో ఇండస్ట్రీస్. సో ఏ రకంగా చూసుకున్నా ఆల్ టుగెదర్ గ్రో అవబోయే ఏరియాలో ఈ ప్రాజెక్ట్ ఉండటం చాలా అడ్వాంటేజ్. సో మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం బెస్ట్ చాయిస్, మీరు లివింగ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం బెస్ట్ చాయిస్, అలాగే మీరు రెంటల్ ప్రాపర్టీ కొని కమర్షియల్గా రెంటల్స్ చేసుకుందాం అనుకున్నా ఇది ఒక బెస్ట్ చాయిస్. ఏ రకంగా చూసుకున్నా ఇది ఒక రైట్ ప్రాపర్టీగా నేను హై ఫీజిబుల్ లొకేషన్లో ఉన్న అంటే హై ఫీజిబుల్ లొకేషన్ ప్రాపర్టీస్ మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా. మన శివరామ్స్ ప్రాపర్టీస్లో మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం సంపదని ఏ రకంగా డబుల్ చేసుకుంటూ వెళ్ళాలనే క్రమంలో 5 పాయింట్ చెక్ లిస్ట్ ఇచ్చాం కదా. 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటున్నాను కదా. ఆ 5 పాయింట్స్ చెక్ లిస్ట్కి మ్యాచ్ అవుతున్న ప్రాపర్టీ. అట్ ది సేమ్ టైం 37 parameters to be considered for a value investment for higher returns to generate multiple passive incomes అని మాట్లాడాను కదండి. సో దానికి కూడా ఇది సూట్ అవుతున్న ప్రాజెక్ట్గా నేను రికమెండ్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఆ ప్లాట్ బుకింగ్స్ కోసం లేదా ప్రైసింగ్ కానీ లేదా జస్ట్ 2-3 డేస్లోనే మీకు రివీల్ అవుతుంది కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీకు దీంట్లో ప్లాట్ కావాల్సి వచ్చినా, ఇండివిజువల్ హౌస్ కావాల్సి వచ్చినా, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డూప్లెక్స్ హౌసెస్ కూడా ఉన్నాయి దీంట్లో. అలాగే ట్రిప్లెక్స్ హౌసులు కూడా ఉన్నాయి. ఒక స్టార్ హోటల్ దీంట్లో ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు. అలాగే ఇక మీకు రాబోయే అమ్యూనిటీస్ అంతా ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ నాకు వాట్సాప్లో పెడతారో వాళ్ళందరికీ దీంట్లో రాబోయే అమ్యూనిటీసు, దీంట్లో చేయబోయే డెవలప్మెంట్సు, ఓపెనింగ్ రోజునైతే పీడిఎఫ్తో సహా మొత్తం ఇంక్లూడింగ్ హౌస్ డిజైన్స్, లేఅవుట్ స్ట్రక్చరు, ఎన్ని గజాల్లో ఇది లేఅవుట్ లాంచ్ కాబోతుంది వగైరా వివరాలన్నీ మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే బిఫోర్ దట్ మీకు ప్లాట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే కనుక కంపెనీ అకౌంట్కి 1 lakh ట్రాన్స్ఫర్ చేసి మీ బుకింగ్ని ప్రీ బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంత తొందర లేదండి, నేను లేఅవుట్ ఓపెన్ చేసుకున్నాకే నేను అన్నీ చూసుకుని చేస్తామంటే కనుక దట్ ఈజ్ అప్ టు యూ. యాక్చువల్గా ఇంత పెద్ద లేఅవుట్ని సో అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరైతే లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలో అవి 2-3 లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఇది క్లియర్ టైటిల్. సో అలాగే ఏపీసీఆర్డీఏ ఆథరైజ్డ్ లేఅవుట్ కాబట్టి మీకు మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్తో లింక్ అయి ఉన్న ప్రాజెక్ట్. సో కాబట్టి నేను అందుకే ఈ ప్రాజెక్ట్ని నేను రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే మళ్ళీ రీసేల్ అంటే కేవలం నా ద్వారా మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో
వాళ్ళందరికీ మళ్ళీ రీసేల్ చేసే రెస్పాన్సిబిలిటీ మన ఛానల్ తరపున నేను తీసుకుంటాను. కాబట్టి ఆ విషయంలో ఆల్రెడీ పాత కస్టమర్స్కి అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను అనమాట. సో అలాగే మన ఛానల్లో జస్ట్ 10% సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ యాక్చువల్గా 1,76,000 వ్యూవర్స్ చూస్తుంటే కేవలం 17,000 18,000 సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే దాని అర్థం 10% కూడా సబ్స్క్రైబ్ చేసుకోనట్టు లెక్క. కాబట్టి దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివలన ఇలాంటి సర్వీసెస్ అంటే వెల్త్ క్రియేషన్ అంటే ఇప్పుడు సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్. కాబట్టి అది మీ ద్వారా అందరికీ కొంచెం ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి మన ఛానల్ రెప్యుటేషన్ పెరగడం కోసం సబ్స్క్రైబ్ చేయమంటున్నాం తప్ప మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవంగా ఇది అండర్లైన్ చేసుకోండి. సో విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. ఒకవేళ మీకు బుకింగ్స్ కావాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. సో నేను వాళ్ళందరికీ ఫర్దర్ డీటెయిల్స్, టోటల్ ఎమ్యూనిటీస్ ఇక్కడ ఏమేమి చేయబోతున్నాము, ఈ లేఅవుట్ డీటెయిల్స్, ఎంత ఎక్స్టెంట్ నుంచి ఎంత ఎక్స్టెంట్ ఉండబోతున్నాయి, దీంట్లో రాబోయే అడ్వాంటేజెస్ ఏంటి, దీంట్లో ఎలాంటి ప్రాపర్టీ మనం కొనుక్కుంటే అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్కి రీసేల్ ఎలా చేసుకోవచ్చో అలాంటి ప్రాపర్టీస్ నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.